ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారికి కూడా చెప్తూ పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి గారు ఏంటి అసలు ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం వచ్చేతలకే ఖచ్చితంగా ప్రస్తుతం ఏ రకంగా పార్టీలో కావచ్చు లేదా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరితో కూడా ముఖ్య నేతలు కావచ్చు మీలాంటి సీనియర్లతో కూడా డిస్కస్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రభుత్వం మారాలి, మార్చాల్సినటువంటి నేపథ్యంలో మిత్రులను కలుపుకోవాల్సినటువంటి అంశాలపైన జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ ఢిల్లీలో కూడా ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుందని కొంతమంది భావిస్తున్నారు. కానీ దీనిపైన రేపు వస్తుందా లేకపోతే తర్వాత అనేది జరగబోతోంది. కానీ తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటోంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశంపై? దీన్ని రెండు రకాలుగా చూడాలి సార్. ఎస్, ఒకటి రాష్ట్రంలో పరిస్థితి, రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న నష్టాలు, ఆయన పరిపాలనా తీరుతెన్నుల మీద ఒక ఎత్తు, దేశవ్యాప్త రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో పరిణామాలు ఏంటి, ఈ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, విధ్వంసాన్ని సరిచేసుకోవడం కోసం ఎవరి సహకారం కావాలనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. సరే, పొత్తులకు సంబంధించి ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయాలి. అలాగే అనేక పక్షాలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా తీరుతెన్నులకు విసిగి వేసారి ఈ రాష్ట్రానికి జరుగుతున్న విధ్వంసకర విధానాల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అనేక ఉద్యోగ సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒకసారి నమ్మి ఓట్లు వేసిన ప్రజలు కావచ్చు, అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయా, ఎంత త్వరగా ఈ పీడ చీడ వదిలించుకోవాలన్న ఆలోచనలో అన్ని వర్గాలు ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి నేనొక్కడనే ఎందుకు ఒక్కడవయ్యావు, ఎందుకు నీకు మద్దతు కొరబడింది, ఏ మద్దతుతోటి ఇన్నాళ్ళు జైలు పక్షి ఇవాళ బెయిల్ పక్షిగా మారి ఇన్నాళ్ళు కొనసాగుతూ ఉన్నాడు, ఎవరి సహకారంతో ఉన్నాడు, బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి, కోడికత్తి కేసు దగ్గర నుంచి నీ నిర్వాహకం ఏంటో ప్రజలు గమనించారు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఒక రాక్షస పాలన. నేను 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, విల్సన్ గారు మన కొత్తవారు కావచ్చు, కానీ నేను 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. 42 నుంచి పూర్తి యాక్టివ్గా ఉన్నాను. ఎమ్మెల్యేగా 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాం. ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ జరగని వింత పోకళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా దివాళా తీయించడం ఒక ఎత్తు అయితే, ఒక పరిపాలన, ఒక దమనకాండ, ప్రజాస్వామ్య హక్కులు హరించడం, భావస్వేచ్ఛను హరించడం, ఎవరో మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు స్పందించడానికి వీల్లేదు. ఆయన దోచుకున్న సొమ్ముతో సోషల్ మీడియా మీద దాడులు చేస్తూ ఉంటాడు, సోషల్ మీడియాను అడ్డుపెట్టి ప్రతిపక్షాలను బూతులు తిట్టిస్తూ ఉంటాడు, శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఎవరు, మైకులు ఎవరు, అసలు ప్రజా సమస్యల మీద స్పందించేదానికి అవకాశం ఎవరు. ఇది ఆయన జాగీర్దార్ లాగా, రాష్ట్రం ఆయన సొంత దానిలాగా, సామంతరాజుల పరిపాలనలాగా పరిపాలన చేస్తున్నాడు. వివిధ జిల్లాలకి ఆయన సొంత మనుషుల్ని పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. అధికార వికేంద్రీకరణ